హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కుంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కోటంక గ్రామంలోని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది ప్రతిష్ట జరిగింది. అది కూడా 35 అడుగుల విగ్రహంతో ఇక్కడ ప్రతిష్ట జరిగింది అన్నమాట. 12/2/2021 నాడు ప్రతిష్ట జరిగింది. సో ఇక్కడ చూద్దామనేసి మనం వచ్చాము, వెళ్దాం. స్వామి టెంపుల్కి మనం చేరుకోవాలంటే ఇంకా అనంతపూర్ నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. మనకి అనంతపూర్ నుంచి ఒడియంపేట నుంచి మనము వెళ్ళొచ్చు అన్నమాట. మునీశ్వర్లు తపస్సు చేసిన ప్రాంతం, తపోభంగం కల్పించిన రాక్షసులను సంహరించి పుట్టుశిలగా ఉద్భవించిన స్వామి, నిత్య పూజలతో విరాజిల్లుతున్న క్షేత్రం. క్షేత్రంలోకి అడుగు పెట్టగానే మనకి ముందుగా విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. సాక్షి గణపతి దేవాలయాన్ని ఇక్కడైతే నిర్మించారు. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక మనకి ఇటుపక్కగా అశ్వర్థ నారాయణ స్వామి తిరునాళ్ళ కట్ట అయితే ఉంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుని దర్శించుకున్నాక మనం దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం ముందుకు ప్రయాణించిన తర్వాత మనకి అసలైన దేవాలయం అయితే మనకి దర్శన మార్గం ద్వారా క్షేత్రం. ఇక్కడ నుంచి మనం ప్రధాన దేవాలయాన్ని దర్శించుకోవాలంటే ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. పచ్చటి ప్రకృతి నడుమ దేవాలయం అయితే ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడికి మనకు ఉంటుంది. ఈ స్టెప్స్ దగ్గరే మనకి ఎన్నో ఉపదేవాలయాలు ఉన్నాయి. మొదటగా మనం ప్రధాన దేవాలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత మనం ఈ ఉపదేవాలయాన్ని అయితే దర్శించుకుందాం. ఒకే రాతి మీద అయితే చెక్కారట, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్వం ఈ ప్రాంతం ఒక కీకరణ్యంగా ఉండేది, అంటే జనసంచారం లేని ఒక ప్రాంతంగా ఉండేది. ఆ టైంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు కోసం ఇక్కడ వచ్చేవారు అనమాట. మునులు తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. అందువల్లే ఈ ప్రాంతానికి తపోవన్ పేరు కూడా ఉంది. మునులు తపస్సు చేస్తున్న టైంలో రాక్షసులు తపోభంగం కలిగించారు. అప్పుడు మునులు స్వామివారిని వేడుకున్నారు. ఆ తర్వాత స్వామివారు ఆదిశేషుని రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యి రాక్షస సంహారం గావించి ఆ తర్వాత పుట్టుశిలగా ఇక్కడే ఉద్భవించారు. ఒక గుండు కింద స్వామివారు ఇక్కడ ఉద్భవించారు. ఆ తర్వాత పుట్టుశిలగా ఇక్కడే ఉద్భవించారు. ఒక గుండు కింద స్వామివారు ఇక్కడ ఉద్భవించారు. ఒకప్పుడు ఈ క్షేత్రం అటవీ ప్రాంతంగా ఉండేది. అప్పుడు కొంతమంది మునీశ్వరులు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే కొంతమంది రాక్షసులు మునులు చేస్తున్న తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవారు. దీంతో మునులు తమ తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడాలని ఆదిశేషుని అయితే వేడుకున్నారు. అప్పుడు స్వామివారు సర్పరూపంలో ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసులను సంహరించి ఇక్కడే పుట్టుశిలగా ఉద్భవించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి నిత్య కైంకర్యాలతో పూజలు జరుగుతూనే వస్తున్నాయి. ఇక్కడ స్వామివారి మూల విరాట్టు గుండు రూపంలో ఉన్నందున ఈ స్వామివారిని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే గుండు కింద దాదాపు 10 అడుగుల లోతులో ఒక నీటి ఊట అయితే ఉంటుంది. ఆ నీరు ఎంత తీసినా కూడా వస్తూనే ఉంటుంది. అలాగే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా ఆ నీరు వస్తున్న కొద్దీ పైకి ఉలికిపోదు, తీస్తున్న కొద్దీ తగ్గిపోదు. ఇక్కడ ప్రత్యేకత అదే. ఆ నీటిని ఇక్కడ పూజారులు భక్తులకి తీర్థప్రసాదాలుగా అందజేస్తూ ఉంటారు. అలాగే రైతులు ఆ నీటిని తీసుకొని తమ పొలాల్లో చల్లుకుంటూ ఉంటారు. ఆ నీటిని తీసుకోవడం వల్ల అనేక రోగాలు మటుమాయమవుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. మూల విరాట్ దగ్గర నైరుతి భాగంలో ఒక 10 అడుగుల లోతు ఒక నీటి ఊట అయితే ఉంది. ఆ నీరు ఎప్పటికీ తరిగిపోదు, అలాగే నిండిపోదు. అందులో తీర్థాన్ని తీసుకుంటే సకల రోగ నివారణలు జరుగుతాయని ఇక్కడ దేవాలయంలో అయితే చెప్తున్నారు. అలాగే ఆ నీటిని తమ పంట పొలాల్లో చల్లితే తమ పంటలు ఇక్కడే ప్రత్యేకత. అలాగే స్వామివారి ఆలయానికి ఈశాన్య భాగంన కొన్ని వందల సంవత్సరాలుగా ఒక సిగురు చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు నుండి ప్రతి శ్రావణ మాసం ముందు చక్కెర లాంటి పదార్థాలు అయితే వస్తాయి.
ఆ పదార్థాలని స్వామివారి ప్రసాదాలుగా భక్తులు స్వీకరిస్తారు. ఇదే అంతేకాకుండా ఆ చెట్టుకి కొంత దూరంలో ఒక పుట్ట కూడా ఉంది. అందులో ఒక తెల్లటి నాగపాము నివసిస్తున్నట్టు భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ నాగేంద్ర స్వామి అప్పుడప్పుడు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు. భవంగా వెలిసినటువంటి మూర్తి. పూర్వము మునీశ్వరులంతా ఇక్కడ తపస్సు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ తపస్సుకు మెచ్చి తపస్సు భంగం అవుతుందని చెప్పేసి తపోరక్షణ కోసమై శేషుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసినారు. వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి స్వామివారు భూగర్భంలోంచి స్వామి ఆవిర్భవించి నిజరూపం చూపించి, ఈ క్షేత్రంలో నేను కొలువై ఉంటాను, మీరు యథేచ్ఛగా తపమాచరించుకోండి, మీ తపోరక్షణ నేను గావిస్తాననేసి వాళ్ళకి అభయం ఇచ్చేసి అట్లాగే శిలారూపం దాల్చినాడు. అందుకనే స్వామివారు గుండు ఆకారంలో వెలిసినాడు కాబట్టి ఇక్కడ గుంటి సుబ్బరాయుడు అని స్వామిని కొలుస్తారు. కింద స్వామి ప్రతిష్టమూర్తి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట. అంతకుముందు ప్రతిష్ట లేకున్నప్పుడు ఉద్భవమూర్తిగా నిత్య కైంకర్యాలన్నీ జరిగేది. స్వామి కింద నైరుతి భాగంలో 10 అడుగుల లోతు కోనేరు ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా నిరంతరం కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళతోనే స్వామికి ప్రతినిత్యము నివేదన, కైంకర్యము, అభిషేకాలు అన్నీ కూడా ఆ తీర్థంతోనే జరుగుతూ ఉంటుంది. అవే స్వామి కైంకర్యం అయిన తర్వాత భక్తులు కూడా తీర్థంగా కూడా ఆ తీర్థాన్ని, ఆ నీళ్ళనే స్వామి వాడుతూ ఉంటారు. మరి ఇక్కడ స్వామి స్వయంగా వెలసడము, అక్కడ కోనేరులో నీళ్ళు ఉండడము ఈ క్షేత్రం యొక్క విశేషము. మరి స్వామి సర్పాకారంలో ఇక్కడ వెలిసినాడు కాబట్టి, శేషుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి, రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా భూమి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సంతానం రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆలస్య వివాహమైనటువంటి వాళ్ళు, ఇక వివాహమై సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి, మరి సంతానం వివాహమైనా కూడా దాంపత్య జీవితంలో అన్యోన్యత సఖ్యత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా, దంపతులు కూడా వచ్చి మరి స్వామివారిని 3 వారాలు కానీ 9 వారాలు, 11 వారాలు, 19 వారాలు, 16 వారాలు కూడా ఈ విధంగా మంగళవారాలు, ఆదివారాలు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని, అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. కోరికలు తీర్చే కోటంక దేవుడని స్వామికి, మా స్వామికి పేరు. సుబ్బరాయుడు క్షేత్రం ఇది స్వామి యొక్క విశేష మహిమ. పెళ్ళిళ్ళు నుంచి బాగా అయితే ఉంది. అలాగే ఎడం వైపున అయ్యప్ప దేవాలయం, సాయిబాబా దేవాలయం, నవగ్రహాలు, కాశీ నుండి తెప్పించిన 108 స్థాలగ్రామ శివలింగాలు, అలాగే 32 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకశిలా విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 2021లో ఈ 32 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకశిల విగ్రహాన్ని అయితే నిర్మించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతంగా స్వామివారి విగ్రహంతో పాటు నంది విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు. ఏర్పాటు చేశారు. ఈ శివలింగాల్లో ఒక శివలింగం అయితే పెద్దగా ఉంటుంది, మిగతా శివలింగాలన్నీ ఒకే హైట్తో ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలన్నీ పైనుంచి చూస్తే మనకి ఒకే శివలింగం రూపంలో మనకైతే కనపడుతుంది. అలాగే ఈ దేవాలయంలో ప్రతి ఆదివారము వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ దేవాలయం అయితే అన్నదానం నిర్వహిస్తారు. రోజురోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న కోటంక గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకున్న భక్తులు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.